యాంకర్ సుమ యాక్టింగ్ మాట్లాడటం నా దగ్గరే నేర్చుకుంది. నా బిడ్డ లాంటిది. ఒక మనిషి జీవితంలో గురువు స్థానం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు దారి చూపించిన వ్యక్తిని జీవితాంతం గుర్తుంచుకోవడం అనేది చాలా అరుదుగా కనిపించే గొప్ప గుణం. సినీ పరిశ్రమలో అయితే అవకాశాలు వచ్చిన తర్వాత తమ ప్రారంభ రోజులను తమకు తోడుగా నిలిచిన వారిని చాలా మంది మర్చిపోతారని అంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎంత ఎత్తుకు ఎదిగినా తమను ఆ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోరు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న యాంకర్ సుమ గురించి ప్రముఖ నటుడు, దర్శకుడు, గురువు ప్రదీప్ కొండపర్తి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమ యాక్టింగ్ మాట్లాడటం నా దగ్గరే నేర్చుకుంది. ఆమె నాకు బిడ్డ లాంటిది అంటూ ప్రదీప్ కొండపర్తి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. గురువు శిష్యుల మధ్య ఉండే అనుబంధం ఎలా ఉండాలో ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ కొండపర్తి యాంకర్ సుమతో తనకున్న అనుబంధాన్ని ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు. సుమ తనను ఎప్పుడూ గురువుగా పరిచయం చేయడం, తన వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని అందరి ముందు చెప్పడం తనకెంతో గర్వంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది అవకాశాలు వచ్చినా తర్వాత తమ గతాన్ని మర్చిపోతారని, కానీ సుమ మాత్రం ఎప్పుడూ అలా చేయలేదని చెప్పుకొచ్చారు. సుమ తన దగ్గరే నటనలో మొదటి పాఠాలు నేర్చుకుందని, ముఖ్యంగా స్టేజ్పై ఎలా మాట్లాడాలి, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలి, తెలుగు భాషను ఎలా స్పష్టంగా పలకాలి అనే విషయాల్లో ఎంతో శ్రద్ధగా నేర్చుకుందని ఆయన వెల్లడించారు. తనకంటే చాలా చిన్నది కావడంతో ఆమెను ఎప్పుడూ కూతురులాగే చూసేవాణ్ణని, అందుకే ఆమె నా బిడ్డ లాంటిది అని చెప్పానని ప్రదీప్ వివరించారు. సుమ కుటుంబంతో కూడా తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని ఆయన తెలిపారు. ఆమె తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తనకు తెలుసని, తర్వాత రాజు కనకాలతో ఆమె వివాహం జరిగినప్పుడు కూడా ఎంతో సంతోషించానని గుర్తు చేసుకున్నారు. ఒక కుటుంబ సభ్యుల్లా వారి జీవితంలోని ముఖ్యమైన సందర్భాలను దగ్గర నుంచే చూసే అవకాశం తనకు దక్కిందని అన్నారు. ఇక సుమ వ్యక్తిత్వం గురించి మాట్లాడిన ప్రదీప్ ఆమెను గొప్ప యాంకర్గా మార్చింది కేవలం టాలెంట్ మాత్రమే కాదని, కృతజ్ఞత అనే గుణమని కూడా చెప్పారు. ఎంత ఎదిగినా ఎక్కిన నిచ్చెనను ఎప్పుడూ మర్చిపోకుండా ఉండటం సుమ గొప్పతనమని అన్నారు. అదే గుణం ఆమెను కోట్లాది మంది అభిమానించే స్థాయికి తీసుకెళ్లిందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఒక హృదయాన్ని తాకే సంఘటనను గుర్తు చేసుకున్నారు. స్టార్ మహిళా కార్యక్రమం 1500వ ఎపిసోడ్ సందర్భంగా తను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. ఆ కార్యక్రమంలో వేలాది మంది ప్రేక్షకుల ముందే సుమ తనను గురువుగా పరిచయం చేస్తూ, ఈ రోజు నేను అన్నం తింటున్నానంటే అందుకు కారణం ప్రదీప్ సార్ అని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఆ మాటలు విన్న తర్వాత తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యానని ప్రదీప్ తెలిపారు. వెంటనే సుమతో మాట్లాడుతూ, లేదమ్మా, మేము డైరెక్షన్ బోర్డులా దారి చూపిస్తాం, కానీ ఆ దారిలో నడిచి గమ్యాన్ని చేరేది నువ్వే. గొప్పది డైరెక్షన్ బోర్డు కాదు, ఆ దారిలో విజయాన్ని సాధించిన వ్యక్తి అని చెప్పినట్లు వెల్లడించారు. అయితే అందుకు సుమ చెప్పిన సమాధానం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మాటగా నిలిచిపోయిందని ప్రదీప్ అన్నారు. సార్, తెలుగు మీ దగ్గర నేర్చుకున్నా, ప్రవర్తన మీ దగ్గర నేర్చుకున్నా. మీరు మంచి వ్యక్తి కాకపోయి ఉంటే మా నాన్న నన్ను మీ దగ్గరకు పంపేవారు కాదు. ప్రతిరోజు అన్నం తినే ముందు ప్రదీప్ గారి పేరు గుర్తు చేసుకుని తిను అని మా నాన్న చెప్పేవారు అని సుమ చెప్పిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ మాటలు చెప్తున్న సమయంలో కూడా ప్రదీప్ కళ్ళలో ఆనందం, గర్వం స్పష్టంగా కనిపించాయి. జీవితంలో ఒక గురువుకు ఇంతకంటే పెద్ద బహుమతి ఇంకేముంటుందని ఆయన అన్నారు. డబ్బు, పేరు, అవార్డులు అన్ని ఒక ఎత్తు అయితే శిష్యుడు చూపించే కృతజ్ఞత మరో ఎత్తని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో తన వల్ల అవకాశాలు పొందిన వారు వందల మంది ఉంటారని, కానీ వారిలో కొద్ది మంది మాత్రమే ఇప్పటికీ తన పేరును గౌరవంగా చెప్తారని ప్రదీప్ పేర్కొన్నారు. ముఖ్యంగా నటులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, యాంకర్ సుమ వంటి వారు ఎక్కడ అవకాశం వచ్చినా తమ ప్రయాణంలో ప్రదీప్ కొండపర్తి పాత్రను తప్పకుండా ప్రస్తావిస్తారని చెప్పుకొచ్చారు. ఇక తన జీవితంలో కూడా గురు స్థానం గురించి మాట్లాడుతూ ప్రముఖ దర్శకుడు జంధ్యాల గారి పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. జంధ్యాల గారు తనకు కేవలం సినిమా అవకాశాలు మాత్రమే ఇవ్వలేదని, జీవితాన్ని ఎలా చూడాలో నేర్పించారని అన్నారు. 45 సంవత్సరాలుగా నేను కెమెరా ముందు ధైర్యంగా నిలబడుతున్నానంటే, రేపు ఏమవుతుందో అనే భయం లేకుండా జీవిస్తున్నానంటే, ప్రపంచం ఇప్పటికీ నన్ను గుర్తు పెట్టుకుంటుంది అంటే దానికి కారణం నా గురువు జంధ్యాల గారి ఆశీర్వాదమే అని ప్రదీప్ ఎంతో భావోద్వేగంగా చెప్పారు. తాను తన గురువును ఎప్పటికీ మర్చిపోలేదని, అందుకే తాను దారి చూపిన వాళ్ళు కూడా తనను మర్చిపోలేదని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. గురువు పట్ల గౌరవం ఉంటే ఆ గౌరవం తిరిగి మన జీవితంలో ఆశీర్వాదంగా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రదీప్ కొండపర్తి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ సుమ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ఇలాంటి కృతజ్ఞత ఉన్నవాళ్ళు చాలా అర్థం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అలాగే గురువు శిష్యుల మధ్య ఇంత అందమైన అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూ ఉండటం నిజంగా అభినందించాల్సిన విషయమని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రదీప్ కొండిపడితే చెప్పిన ఈ మాటలపై మీ అభిప్రాయం ఏంటి? గురువును జీవితాంతం గుర్తుంచుకోవడం ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మా ఛానల్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు.